హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్. ఈరోజు రెసిపీ మిల్ మేకర్తో కోఫ్తా కర్రీ. మీరు మిల్ మేకర్తో ఎప్పుడు చేసే కూరలు కాకుండా ఒక్కసారి ఇలా కోఫ్తా కర్రీ చేసి చూడండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. స్టవ్ మీద గిన్నె పెట్టి నీళ్లు పోసాను సగం వరకు. నీళ్లు కొద్దిగా వేడెక్కిన తర్వాత 2 కప్పుల మిల్ మేకర్ తీసుకున్నాను. ఈ మిల్ మేకర్ మొత్తాన్ని నీళ్ళలో వేసి 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మిల్ మేకర్ కొద్దిగా మెత్తగా అయితే సరిపోతుంది. నీళ్ళలో నుంచి మిల్ మేకర్ని తీసి ప్లేట్లో వేసి చల్లగా అయిన తర్వాత మిల్ మేకర్ని 2 చేతులతో గట్టిగా పిండుతూ మిల్ మేకర్లో ఉన్న నీళ్ళన్నీ తీసేసేయాలి. కొద్దిగా కూడా నీళ్ళు ఉండకుండా చూసుకోవాలి. ఈ మిల్ మేకర్ని మిక్సీలో వేసి బరకగా రుబ్బుకోవాలి. కొద్దిగా వేస్తూ రుబ్బుకోండి. మొత్తం పేస్ట్లా చేయొద్దు, కొద్దిగా బరకగా ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా రుబ్బి పెట్టుకున్న మిల్ మేకర్నంతా గిన్నెలో వేసేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న 6 బాదం ముక్కలండి, సన్నగా కట్ చేసుకోవాలి. 6 కాజు ముక్కలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 1 ఇంచు అల్లం ముక్క సన్నగా కట్ చేశాను. 6 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అండి, నా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేవని ఎండుమిర్చిని సన్నగా కట్ చేసి పెట్టి తీసుకున్నాను. 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ వాము, 1/2 స్పూన్ గరం మసాలా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, శనగపిండి తీసుకున్నాను. రుబ్బి పెట్టుకున్న మిల్ మేకర్లో ఇవన్నీ వేసేసుకుందాము. వాముని కొద్దిగా నలిపి వేసుకోండి. ఇందులోనే 3 స్పూన్ల శనగపిండి వేశాను. 1/2 స్పూన్ సాల్ట్ వేశాను. అన్నీ వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వేసిన మసాలాలన్నీ మిల్ మేకర్తో కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మిల్ మేకర్ ముద్దగా రావడానికి నాకు 3 స్పూన్ల శనగపిండి మాత్రమే పట్టింది. ఇలా ముద్దలాగా రావాలండి. ఇప్పుడు వీటిని మనము కోఫ్తాలాగా రెడీ చేసుకుందాము. ఇలా రౌండ్గా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా రౌండ్గా చేసుకోవాలి. చేయికి అంటుకుంటుందంటే కొద్దిగా ఆయిల్ రుద్దుకోండి. ఇలా కొన్ని నేను రోల్స్లా కూడా చేసేసుకున్నాను. మన కోఫ్తాలన్నీ రెడీ అయిపోయాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. వేసిన మసాలాలన్నీ పైన కనిపిస్తున్నాయి కదా. ఒక కడాయిలో నూనె పోసాను. నూనె వేడెక్కిన తర్వాత మనం చేసుకున్న కోఫ్తాలను ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టే ఈ కోఫ్తాలను వేయించుకోవాలండి. 1 నిమిషం వరకు కదపకుండా వదిలేసి తర్వాత కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ కోఫ్తాలను వేయించుకోవాలి. ఫ్లేమ్ హైలో పెట్టి వేయించుకుంటే కోఫ్తాలు పైన వేగుతాయి కానీ లోపల పచ్చిగానే ఉంటాయి. అందుకని ఫ్లేమ్ మీడియంలో పెట్టి వేయించుకోవాలండి. ఇవి వేగడానికి నాకు 8 నిమిషాలు పట్టింది. చూడండి ఎంత బాగా వేగాయో. వేగాక ఇవన్నీ తీసేసి పక్కన పెట్టుకుందాము. ఇందులోనే రోల్గా చేసుకున్న కోఫ్తాలను కూడా వేసి వేయించుకుందాము. ఈ కోఫ్తాలను స్నాక్స్ లాగా ఇలాగే తినేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఇందులో కాజు బాదం ఎంత బాగా కనిపిస్తుందో. చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇవి. కర్రీ చేయడానికి 2 టమాటాలను మిక్సీలో రుబ్బి పెట్టుకోవాలి. కడాయిలో 2 పావుల నూనె పోసాను. నూనె వేడైన తర్వాత 1 బగారా ఆకు, పట్ట, 2 ఇలాచీలు వేశాను. సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలను వేసి దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత ఇందులోనే 1/2 స్పూన్ పసుపు వేశాను. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. రుబ్బి పెట్టుకున్న టమాటా ప్యూరీ వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. టమాటా వేగిన తర్వాత 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ సాల్ట్ వేశాను. వేసిన మసాలాలన్నీ కలిపి నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి. ఇలా నూనె పైకి తేలిన తర్వాత ఇందులోనే 1/2 కప్పు పెరుగు వేసి అంతా కలిసేలాగా కలుపుకొని కొద్దిసేపు వేగనివ్వాలి. మసాలాలు అన్నీ వేగి నూనె పైకి తేలిన తర్వాత 2 గ్లాసుల నీళ్లు పోసాను. నీళ్ళు ఎక్కువగానే పడతాయి.
ఎందుకంటే కోఫ్తాలు నీళ్ళు ఎక్కువగా పీల్చేసుకుంటాయి కనుక. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర వేశాను. కలుపుకొని 5 నిమిషాల వరకు మరిగించుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా పొడి వేసి కలిపి వేయించి పెట్టుకున్న రౌండ్ కోఫ్తాలను మాత్రమే ఇందులో వేసేసాను. కలుపుకొని 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. గ్రేవీనంతా కోఫ్తాలు పీల్చుకొని గ్రేవీ చిక్కబడుతుంది. ఇందులోనే 1/2 స్పూన్ కసూరి మేతి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఈ మిల్ మేకర్ కోఫ్తాలు లోపల సాఫ్ట్గా ఉంటాయండి. గ్రేవీ కూడా చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారా కోఫ్తా లోపల ఎంత సాఫ్ట్గా ఉందో. రోల్గా చేసిన కోఫ్తాలు టమాటా సాస్తో తింటే చాలా టేస్టీగా ఉందండి. ఈ కర్రీ రెసిపీ మీకు నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.